గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. వల్లభనేని వంశీపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్కు వచ్చారు. ఈ క్రమంలో ఉదయం గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి చేరుకుని నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 140, 308, 351 తదితర కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సైతం పోలీసులు నమోదు చేశారు. వైసీపీ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీని A71గా పోలీసులు చేర్చారు. బాపులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నాయకులు వేములపల్లి శ్రీనివాసరావు దుకాణాలను అక్రమంగా కూల్చివేసిన కేసులో వంశీ A2గా ఉన్నాడు. ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు, గన్నవరం మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసు, హనుమాన్ జంక్షన్లో నకిలీ ఇళ్ల పట్టాల కేసుల్లో వంశీ నిందితుడుగా ఉన్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. దీపిక, ఏదైతే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ తోటి ఇక ఏదైతే గన్నవరం నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయాలు వాతావరణం వేడెక్కినట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున ఇటు ఏపీ పోలీసులు, విజయవాడ పట్టమట పోలీసులు ఇక హైదరాబాద్ గచ్చిబౌలికి వెళ్ళినటువంటి స్పెషల్ టీము ఈ రోజు తెల్లవారుజామున అయితే కనుక అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇటు వంశీపై నమోదైనటువంటి కేసులు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఇక ప్రధానంగా 2023 ఫిబ్రవరి 20న ఏదైతే ఇటు గన్నవరంలో ఉన్నటువంటి టీడీపీ కార్యాలయంపై ఇటు దాడి ఘటనలో భాగంగా ఇటు వంశీ, అదేవిధంగా వంశీకి సంబంధించినటువంటి అనుచరులు ప్రధానంగా ఉన్నారంటూ కూడా సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇటు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే గతంలో అయితే కనుక ఈ యొక్క కేసు ముందుకెళ్ళకపోవడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క కేసు వేగవంతం అవడం, అదేవిధంగా ఇటు నిందితులను గుర్తుపట్టి ఇటు పోలీసులు అయితే కనుక వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక వంశీపై చూసుకున్నట్లయితే కనుక గతంలో కూడా కొన్ని కేసులు నమోదవడంతో పాటు ఇక ప్రధానంగా ఏదైతే టీడీపీ కార్యాలయంలో దాడి ఘటనలో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసినటువంటి సత్యవర్ధన్ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తో తనను దూషించారు అంటూ కూడా ఇటు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఇటీవలే ఈ యొక్క కేసుని విత్డ్రా చేసుకుంటున్నట్లు కూడా ఇటు సత్యవర్ధన్ పోలీసులని అయితే కనుక ఏదైతే కోర్టులో తెలియజేయడం జరిగింది. అయితే ఈ యొక్క కోర్టులో చెప్పినటువంటి సమాధానం ఆధారంగా తనని బెదిరించి ఇలా చేశారు అంటూ కూడా ఏదైతే ఇటు విజయవాడ పట్టమట పోలీసులకి సత్యవర్ధన్ తల్లి అయితే కనుక ఇటు వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ కేసు ఇప్పుడు మరోసారి తాజాగా అయితే కనుక ఏదైతే టీడీపీ కార్యాలయం చుట్టూ దాడి కేసు ఘటనలో భాగంగానే ఈ యొక్క కేసు ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసు చుట్టూ కూడా తాజాగా తిరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎట్టికేలకి ఈ కేసులోని వంశీ A71గా ఉన్నటువంటి ప్రధానంగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సత్యవర్ధన్ అదేవిధంగా వంశీ వీరిద్దరి కాల్ రికార్డింగ్స్ సైతం కూడా ఇటు పోలీసులు అయితే కనుక సేకరిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న సత్యవర్ధన్ ని విచారించినటువంటి విజయవాడ పట్టమట పోలీసులు అసలు ఎందుకు ఈ యొక్క కేసు విత్డ్రా చేసుకోవడం జరిగింది, ఎందుకంటే ఈ కేసు విత్డ్రా చేసుకునేటప్పుడు వంశీ తనని ఏమైనా బెదిరించారా, లేదంటే కనుక బెదిరించి కేసు విత్డ్రా చేసుకునేలాగా మిమ్మల్ని ఏమన్నా చేశారా అన్న కోణంలో అయితే కనుక ఏమైనా లావాదేవీలు జరిగాయా, తనని ఏమైనా ఆఫర్ చేశారా, ఇటువంటి ప్రశ్నలు అయితే కనుక విజయవాడ పట్టమట పోలీసులు సత్యవర్ధన్ అయితే కనుక విచారించడం కూడా జరిగింది. అయితే విచారించిన అనంతరం కూడా తనను బెదిరించారు అన్న దాని కోణంలో కూడా ఇటు వెలుగులోకి రావడంతో ఇక ఒక్కసారిగా స్పెషల్ టీం అనేది కూడా హైదరాబాద్ వెళ్ళి ఇక హైదరాబాద్ లో గచ్చిబౌలిలో ఉన్నటువంటి వంశీని అయితే కనుక తాజాగా అరెస్ట్ చేసి తీసుకురావడం కూడా జరుగుతోంది. ప్రస్తుతం సూర్యాపేట వరకు కూడా చేరుకున్నటువంటి వంశీ మోహన్ ని ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు
ఎస్సీ ఏదైతే ఇటు కోర్టు ఉంటుందో అది సంబంధించినటువంటి కోర్టుకి అయితే కనుక ఈ రోజు పోలీసులు వంశీని అయితే కనుక హాజరుపరుస్తున్నట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు వంశీ మోహన్ అరెస్ట్ తోటి ఎక్కడ అల్లర్లు జరుగుతాయనే దానిపై అయితే కనుక ఇటు గన్నవరం నియోజకవర్గంలో హై అలర్ట్ ప్రకటించడంతో పాటు పోలీస్ పికెటింగ్ అనేది కూడా జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వంశీ మోహన్ సంబంధించినటువంటి అంచెలు అల్లర్లు ఎక్కడ సృష్టిస్తారు, అలజడులు సృష్టిస్తారు అన్న కోణంలో కూడా ఇటు పోలీసులు ముందస్తుగానే భద్రత అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు విజయవాడ కావచ్చు, అదేవిధంగా గన్నవరం నియోజకవర్గం కావచ్చు, ఈ రెండు ఏరియాల్లో కూడా ఇక ప్రధానంగా పోలీసులు పెద్ద ఎత్తున అయితే కనుక భద్రత అనేది ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అల్లర్లు ఎక్కడా కూడా జరగకుండా ఇక పూర్తి స్థాయిలో కోర్టుకి హాజరుపరుస్తారా లేదంటే కనుక స్టేషన్ కి తీసుకొచ్చి విచారిస్తారా అన్న కోణంలో కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అదేవిధంగా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు ఇక సత్యవర్ధన్ కీలకంగా మారుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీపిక. థ్యాంక్ యూ సంతోష్.